మిత్రులరా, అది ఏంటి అనంటే, క్రీస్తునందు విశ్వాసము లేనివాడు పాపములోనే ఉన్నాడు. పాపములో ఉన్నటువంటి వాడికి తీర్పు జరుగుతుంది. తీర్పులో పాపి ఎక్కడికి వెళతాడు? నరకాగ్నికి వెళతాడు. దేవుని మహోగ్రతను సమకూర్చుకుంటున్నాడు అని పరిశుద్ధ లేఖనము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. రమపత్రికలో మనం నేర్చుకున్న మాటలు. పరిశుద్ధాత్ముడు మారు మనసు పొందుటకు ప్రేరేపణిస్తున్నాడని ఎరుగగా, తెలుసుకోక, గ్రహించక మహోగ్రతను కూర్చుకుంటున్నారు అని హృదయ కాఠిన్యమును బట్టి మాట్లాడడం అనేటువంటిది మనము చూస్తూ ఉంటున్నాం మిత్రులారా. అయితే యేసుక్రీస్తు ఎవరు? ఆయన దేవుడని, దేవుని కుమారుడని